నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రాష్ట్రాలలో ప్రత్యేకించి మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, లేకపోతే దాడులు కావచ్చు, మానభంగాలు కావచ్చు, మరొకటి కావచ్చు, వీటి మీద ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు అంత ఆమోదయోగ్యంగా లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక ఘటన జరిగినప్పుడు దాని మీద రివ్యూలు చేసి ఆ సమస్య గల కారణాలు, తీసుకునేటటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎంత తీసుకున్నా కూడా రాష్ట్రంలో ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సరైనటువంటి యాక్షన్స్ తీసుకోకపోవడం అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీటింగ్లలో ఆడపిల్లల మీద ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన, అఘాయిత్యాలు చేసిన వారికి తక్కువ టైంలోనే శిక్ష పడుతుంది. ఇది గత ప్రభుత్వాల్లాగా ఉండదు, ఈ ప్రభుత్వం వేరుగా ఉంటుంది, చిత్తశుద్ధిగా పనిచేస్తుంది అని చెప్పినటువంటి నాయకులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఘటనల వల్ల ఎంతవరకు ఆడపిల్లల యొక్క రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది వీళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకు చెప్తున్నారంటే, గతంలో ఈ యొక్క ఆడపిల్లల సంరక్షణ కొరకు, లేకపోతే మహిళల యొక్క రక్షణార్థం దిశ యాప్ అనే ఒకటి ఆల్రెడీ ఇది SOS అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. దానికి సైమల్టేనియస్గా దిశ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం, ఆ దిశ చట్టంలో ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో తద్వారా చాలామంది ఆడపిల్లలు కొంచెం ప్రొటెక్టెడ్గా ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ యాప్ని యూజ్ చేసినటువంటి నిమిషాల వ్యవధిలోనే పోలీసు వారు స్పందించడం, వాళ్ళకి రక్షణ ఇచ్చేటటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణగా గతంలో కొంచెం వ్యంగ్యంగా దాన్ని ట్రోల్ చేయాలని చూసిన TV5 అనేటటువంటి ఒక ఛానల్ కూడా ఒక కాలేజీకి సంబంధించినటువంటి ఈవెంట్లో ఈ దిశ యాప్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దిశ యాప్ అనేది ఒక బోగస్ అని, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని, పోలీసులు వీళ్ళు చెప్పినటువంటి పద్ధతిగా, అంత ప్రణాళికగా వేగంగా స్పందించరు అనేటటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి ఒక ట్రయల్ రన్ ఏదైతే ఉందో దానితో కాలేజీలో ఉన్నటువంటి ఆడపిల్లల చేత దిశకి కాల్ చేయించడము, ఎమ్మటే తక్కువ టైంలోనే దిశ సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా స్పందించడంతో కంగు తిన్నటువంటి TV5కి ఒక ఎగ్జాంపుల్, దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను. ఎందుకంటే అది ఒక వ్యవస్థ. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూడా అలాంటి వ్యవస్థనే, ఒకవేళ ఆ వ్యవస్థ మీకు నచ్చకపోయినా, ఆ పేరు మీకు నచ్చకపోయినా, ఇంకేదన్నా పేరు పెట్టి అలాంటి సిస్టమ్ అనేది ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లల యొక్క సంరక్షణ కొరకు, మహిళల యొక్క సంరక్షణ కొరకు అలాంటి టెక్నాలజీని ఉపయోగించాలి. అలాంటి టెక్నాలజీని ప్రజల ముందుకు తీసుకురాగలరని, తీసుకువచ్చి ప్రజల యొక్క, ఆడపిల్లల యొక్క, మహిళల యొక్క మాన ప్రాణాలను కాపాడడానికి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మంచిదే. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఏమన్నా అడుగులు వేసి నిర్ణయాలు తీసుకుంటుందేమో చూడాలి. థ్యాంక్ యూ. ట్రాక్ చేయండి, మా లొకేషన్ అని చెప్పి కట్ చేసేసాము. చూద్దాం మరి ఎప్పుడు వస్తారు, ఎంతసేపుకి వస్తారా ఏంటో. ఇప్పుడు మనం మీ తమ్ముడు మీకు తోడుగా ఉన్నాడు అన్నది మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి తల్లికి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. వితిన్ 5 minutes లో MVP నుంచి పోలీసు జస్ట్ మా కంట్రోల్ రూమ్ నుంచి ఒక కాల్ వచ్చిందండి. ఒక కాలర్ నుంచి ఫోన్ వచ్చింది, రక్షించండి అని కట్ అయిపోయింది కాల్ అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్ గా నేను ఆ టైంలో నేను బయట ఉన్నాను. ఇమ్మీడియట్ గా వాళ్ళకి చెప్తూ నేను కూడా స్టార్ట్ అయ్యాను. ఇది ఎమర్జెన్సీ కాబట్టి అది పోస్ట్ పోన్ చేసుకుని వచ్చి వితిన్ 1 minute లో నాకు లొకేషన్ కూడా షేర్ అయింది అక్కడ నుంచి, కంట్రోల్ రూమ్ నుంచి.